హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈస్ మీ ప్రసన్న. సో లాస్ట్ వ్లాగ్ లో చూసారు కదా నా ఫస్ట్ వడి బియ్యం. సో దాని కంటిన్యూషన్ ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. సో వడి బియ్యం ప్రాసెస్ అంతా లాస్ట్ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. వడి బియ్యం పోసిన తర్వాత అమ్మాయి ఆ రోజు పుట్టింట్లో ఉండకూడదు, ఖచ్చితంగా అత్తగారింటికి వెళ్ళిపోవాలి. సో వెళ్లే ముందు దేవుడికి మొక్కుకొని ఇలా స్వీట్ కానీ పెరుగన్నం కానీ తినిపించి పంపించాలి. ఆ ప్రాసెస్ కూడా లాస్ట్ వ్లాగ్ లోనే మీతో షేర్ చేసుకున్నాను. వెళ్లే ముందు దేవుడికి మొక్కుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో గడప ఉంటుంది కదా, గడపకి పూజ చేసుకొని పసుపు కుంకుమ ఫ్లవర్స్ అవన్నీ పెట్టి ముగ్గు కూడా వేసి వెళ్ళాలి అని చెప్పారు మేము చూసిన వీడియోస్లో. సో ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నాను. ఇంకా మమ్మీకి తెలిసింది కూడా నాకు చెప్తూ ఉందన్నమాట, అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పేసి. ఇంకా కొంతమంది కొన్ని సైడ్స్ అయితే ఇలా పైటలో బియ్యం వేసుకొని ఇల్లు మొత్తం ఇలా చల్లుతారంట. అదైతే నేను ఎక్కువ వీడియోస్లో కానీ చూడలేదు. ఆ తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు అలా చేయమని చెప్పలేదు. అందుకే ఇంకా ఆ ప్రాసెస్ మాత్రం గడపకి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి బయలుదేరుతున్నాను. ఇంకా వెళ్ళే ముందు మమ్మీ క్యారీ కూడా పంపిస్తున్నారు. ఆ క్యారీలో ఉండే ఫుడ్ మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత తినాలి అని చెప్పి. అది ఎందుకు అంటే అమ్మాయి మొత్తం లక్ష్మీదేవితో సమానం కదా, మొత్తం అంతా తీసుకెళ్ళిపోకుండా పుట్టింట్లో ఉన్నది కూడా తీసుకెళ్తే పుట్టింటి వాళ్ళకి సంపద బాగుంటుంది, ధాన్యం అంతా బాగా వస్తుంది అని చెప్పి ఎవరో చెప్పారంట మమ్మీకి. ఎవరో కాదు, అత్త చెప్పింది అనుకుంటాను. సో అలా మమ్మీ ఇంకా క్యారీ కూడా పంపించారు. ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ లగేజ్ మొత్తం చాలా పంపించేశారు. సో ఫస్ట్ నేను విద్య అయితే ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఇంకా మమ్మీ నానమ్మ అండ్ కుట్టిగాడు వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారనమాట ఇంటికి. లగేజ్ మొత్తం చాలా ఉండడంతో బైక్లో రావడం కష్టం కాబట్టి ఆటోలో ఇంటికి వచ్చేసాం. ఇంకా మేము అలా వచ్చామో లేదో మా పార్తుగాడు వచ్చేసాడు, బాబాయ్ పిన్ని అనుకుంటూ. చాలా రోజుల నుండి మిస్ అవుతూ ఉన్నాడు కదా మమ్మల్ని, అందుకే ఇంకా అంత ఎగ్జైటింగ్గా వచ్చేసాడు. ఇంకా వచ్చిన తర్వాత మా ఇద్దరికి హారతి ఇచ్చి దిష్టి ఆర్ హారతి సంథింగ్ అది చేసిన తర్వాత ఇంట్లోకి రావాలి అని చెప్పారు. ఇంకా ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. మాతో పాటు మా పార్తుకు కూడా హారతి ఇస్తున్నారనమాట. ఇంకా వడి బియ్యంతో అలా పుట్టింటి నుండి అత్తింటికి వచ్చినప్పుడు ఆ వడి బియ్యాన్ని పూజ రూమ్లో పెట్టేసి ఇంట్లో పూజ చేయాలంట. ఆ ప్రాసెస్ మొత్తం చేస్తూ ఉన్నాను. ఇంకా మమ్మీ వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అయిందనమాట. ఎందుకు అంటే రిలేటివ్స్ వచ్చారు అండ్ సమ్ వర్క్స్ ఉండడం వల్ల ఫస్ట్ రావుకాలం రాకముందే మమ్మల్ని పంపించేశారు. నెక్స్ట్ మమ్మీ వాళ్ళు వచ్చారు. ఇంకా వచ్చి రాగానే అన్నీ రెడీ చేసుకొని పూజ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ వడి బియ్యం అయితే తీసి అక్కడ పెట్టేశాను. దేవుడి రూమ్లో మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ఫ్లవర్స్ మొత్తం డెకరేట్ చేసుకోవాలి కదా, అదంతా చేస్తూ ఉన్నాను. ఇంకా మా పార్తు కూడా నాకు మధ్యలో హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఎలాంటి హెల్ప్ అంటే నేను ఒక పక్క బిజీగా చేసుకుంటూ ఉంటే వాడన్నీ పడేస్తూ ఉన్నాడు. అవి నేను మళ్ళీ డబల్ వర్క్ లాగా అన్నీ సర్దుకుంటూ ఆ పక్క
ఫ్లవర్స్ అని అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. లాస్ట్ వ్లాగ్ మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను అండ్ నాకు ఈ వడి బియ్యం రిచువల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇంకా ప్రీవియస్ వ్లాగ్స్ కింద కామెంట్స్ వస్తూ ఉన్నాయి అండ్ ఇన్స్టాలో కూడా డిఎమ్స్ చేస్తూ ఉన్నారు, లవ్ స్టోరీ చెప్పండి, మ్యారేజ్ స్టోరీ చెప్పండి అని చెప్పేసి. నాకు కూడా చెప్పాలని ఉంది, మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది, బట్ ఇట్స్ నాట్ అ రైట్ టైం అనిపిస్తుంది నాకు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. అది నాకు స్పెషల్ అవ్వచ్చు కానీ అందరికీ స్పెషల్ అవ్వదు కదా. సో సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల ఇప్పుడే వద్దు అనుకుంటున్నాను నేను. బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో మీ అందరితో నా స్టోరీని షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు కూడా అనిపిస్తూనే ఉంది నా మ్యారేజ్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి. బట్ చెప్తున్నాను కదా, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా శారీ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో కొనేటప్పుడేమో నాకు ఇలాంటి కలర్ లేదు కదా, పేస్టల్ కలర్ అని చెప్పేసి కొనేసాను. ఆ తర్వాత కొంచెం ఎందుకో డల్గా ఉందేమో అనిపించింది, వ్లాగ్లో చూస్తుంటే బాగుంది అనిపించింది. ఇంకా చందు ఏంటంటే కొంచెం బ్రైట్ కలర్ తీసుకుంటే బాగుండేదేమో, ఇది అంతగా అనిపించలేదు అని చెప్పింది. బట్ నాకైతే ఓకే అనిపించింది. ఇంకా గోల్డ్ జ్యువెలరీ కాకుండా కొంచెం మంచి జ్యువెలరీ వేసుకొని స్టైల్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో పూజ మొత్తం చేసేసాను. ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడు నా శారీ పళ్ళు ఉంటుంది కదా, అది దీపం మీద పడింది. పళ్ళు పడలేదు, అంచులు కుట్టించలేదన్నమాట శారీకి, అలానే కట్టుకొని వెళ్ళాలని చెప్పారు. దాని థ్రెడ్స్ అన్నీ కొంచెం అలా వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ దీపం మీద పడి కొంచెం కాలిందనమాట. అలా కాలొచ్చో కాలకూడదో ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి కొంచెం సాడ్ అయిపోయాను అప్పుడు నేను, ఎందుకు ఇలా జరిగింది అన్నట్టు. బట్ మళ్ళీ నాకు నేనే నచ్చ చెప్పుకున్నాను అనమాట, ఇలాంటి చిన్న చిన్నవి కామనే కదా, మనం ప్రతిదీ భూతద్దంలో చూస్తే ఎలా అని చెప్పేసి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా విద్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. హస్బెండ్ దగ్గర ఇంపార్టెంట్ కదా, అందుకే తీసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ ఆ వడి బియ్యం వండాలి, తర్వాత ప్రసాదం లాగా చేసి దేవుడి దగ్గర, ఆ తర్వాత కొంతమందిని పిలిచి పెట్టాలి అని చెప్పారు మమ్మీ వాళ్ళు. అందుకే ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నాను. ఆఫ్టర్నూన్ మమ్మీ వాళ్ళు వచ్చారు, భోంచేసుకొని వెళ్ళారనమాట. నేను అప్పుడు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, మమ్మీ వాళ్ళు రావడం ఫస్ట్ టైం అనమాట ఇంటికి. ఆ నానమ్మ అయితే ముందు ఒకసారి వచ్చారు కానీ ఎక్కువసేపు ఉండలేదు. మమ్మీ అయితే ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. ఇంకా మమ్మీకి ఏమేమి కావాలి అవన్నీ చూసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా వ్లాగ్ చేయడం ఎందుకులే, మేబీ మమ్మీకి ఏమైనా ఇబ్బందిగా అనిపించవచ్చు కదా అని చెప్పేసి నేను వ్లాగ్ షూట్ చేయలేదు. మమ్మీ అలా ఫస్ట్ టైం ఇంటికి రాగానే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట.
3 years అయింది మా మ్యారేజ్ అయ్యి. ఫర్ ద ఫస్ట్ టైం నా వడి బియ్యం రోజు మమ్మీ ఇంటికి వచ్చారు. సో ఈవినింగ్ ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఈ వడి బియ్యంని ఎలా వండాలి, అవన్నీ ఏమేమి చేయాలి అని చెప్పేసి మళ్ళీ మమ్మీని అడిగి కనుక్కొని అన్నీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా మేము తీసుకున్నదే అనమాట. ముందు రోజు హనుమాన్లో షాపింగ్ చేశాం కదా, అప్పుడు తీసుకున్న శారీయే. బ్లాక్ కొనకూడదు అని చెప్పారు, బట్ బ్లాక్లో మెరూన్ అండ్ వైట్ కూడా ఉంది కదా అని చెప్పేసి మమ్మీ వద్దని చెప్పినా నేను పండు పట్టుబట్టి మరీ తీసుకున్నాం. ఇంకా బ్లౌజ్ డాడీ వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించేశారనమాట. అందుకే ఇంకెలాగో రెడీగా ఉంది కదా అని చెప్పేసి ఆ శారీ కట్టుకున్నాను. ఈ వడి బియ్యం ప్రాసెస్లో దానిమ్మకాయలు చాలా ఇంపార్టెంట్ అంట. సో అందుకే చాలా పంపించేశారు మమ్మీ. ఇంకా వడి బియ్యంని మొత్తం ఇలా ప్రసాదం లాగా చేస్తున్నాను. చాలా క్వాంటిటీ ఉన్నాయి కదా, అవన్నీ చేసేయకుండా కొంచెం మాత్రమే చేస్తున్నాను అనమాట. ప్రసాదంకి సరిపోయేలాగా, ఇంకా అందరికీ పంచడానికి సరిపోయేలాగా చేస్తున్నాను. మమ్మీ ఇంకా మళ్ళీ ఇంటి నుండి చాలా పంపించారనమాట. అవి సరిపోతాయో సరిపోవో అని చెప్పేసి ఫ్రూట్స్, తర్వాత ఫ్లవర్స్, ఇంకా స్వీట్స్ అవన్నీ పంపించారు. సో అవన్నీ ఇంకా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. చుట్టూ ఉంటారు కదా నైబర్స్, వాళ్ళందరినీ పిలిచేసి వచ్చింది అత్త వెళ్ళి. అందుకే ఇంకా వాళ్ళందరి కోసం జాకెట్ పీస్, ఫ్లవర్స్, పసుపు, కుంకుమ, ఆకు వక్కలు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా స్వీట్స్ అన్నీ కూడా మళ్ళీ పంపించారని చెప్పాను కదా, సో అవన్నీ కూడా ఇంకా వాళ్ళకు కూడా ఇద్దాము అని చెప్పేసి అవి కూడా ఒక పక్కని రెడీ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. దాన్ని రైట్గా తీసుకుంటారో రాంగ్గా తీసుకుంటారో నాకైతే తెలీదు. ఇలాంటివన్నీ ఉంటాయి కదా నాకు సంబంధించినవి. సో అలాంటివి నాకు నేను చేసుకోవడం కంటే నా కోసం ఎవరైనా చేసి నాతో ఇప్పించడం, నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం, అలాంటివి చేస్తే నాకు చాలా నచ్చుతూ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు నేనే అన్నీ అరేంజ్ చేసుకొని నేనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వబోతున్నాను. అవన్నీ అరేంజ్ చేసి పెట్టేసాను. ఒక పక్క ఇంకా ఇవి కూడా రైస్ అండ్ పెసరపప్పు బాయిల్ అయిపోయాయి. నెక్స్ట్ అందులో బెల్లం, గీ, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ప్రసాదం అయితే రెడీ చేసాను. ఆ తర్వాత ఇంట్లో పూజ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైబర్స్ అందరు వచ్చారు, వాళ్ళకి పసుపు, కుంకుమ అవన్నీ ఇచ్చేసాను. ప్రసాదం కూడా ఇచ్చాను. చందుని వ్లాగ్ షూట్ చేయమని చెప్పాను అనమాట. చందు మర్చిపోయి ఫోన్ పక్కన పెట్టేసింది. ఇంకా అందుకే అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ అలా అన్న షూట్ చేయమని చెప్పి విద్యాకి ఇచ్చాను ఫోన్ నేను. ఇంకా ఆ రోజు నాకు చాలా మంది నుండి బ్లెస్సింగ్స్ వచ్చాయి. మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నాకు వడి బియ్యం పోసినప్పుడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వీళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఆ రోజు నేను. సో చెప్పాను కదా వడి బియ్యం ప్రాసెస్లో ప్రమోగనెట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో నన్ను విద్యాని ఇద్దరిని తినమని చెప్పారు. అందుకే ఇంకా విద్యాకి మొత్తం వలచమని చెప్పాను. ఆ రోజు చాలా టయర్డ్ అయిపోయాను అనమాట. నేను మార్నింగ్ ఎప్పుడో లేచాను. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని అన్ని వర్క్స్ అన్ని ఫినిష్ చేసే లోపల చాలా టయర్డ్ అయిపోయాను. ఇంకా మెయిన్ అవి వలచడం అంటే నాకు చాలా కష్టం అనమాట, నా కోసం నేను వలుచుకోవడం. అందుకే విద్యాకి ఇచ్చేసాను. సో అందరు అయిపోయారు. ఇంకా ఫైనల్గా అత్తయ్యకు కూడా పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్ అవన్నీ ఇచ్చేసి అత్తయ్య అండ్ మామయ్య దగ్గర ఇద్దరం కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఎంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నా పేరెంట్స్ దగ్గర అండ్ ఇన్లాస్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. డే స్టార్టింగ్ ఏమో మమ్మీ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఇంక ఇప్పుడేమో అత్తయ్య వాళ్ళతో ఎండ్ చేస్తున్నాం అనమాట. సో దట్స్ హౌ మై మెమరబుల్ డే ఎండ్స్. నేనైతే ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీ. సో ఈ వ్లాగ్ని కూడా ఇంకా నేను ఇక్కడితో ఎండ్ చేసేయాలి అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆ రోజు చాలా అంటే చాలా హడావిడిగా ఉండడం వల్ల పిక్స్ తీసుకునే స్కోప్ కూడా లేదనమాట. నా దగ్గర ఉన్న కొన్ని పిక్స్ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయొచ్చు. Thank you for watching the whole video. Take care until my next video. Bye bye.